క్రైస్తవులు దేవుడు ఎవరైనా సరే అంటే నన్ను ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ క్రైస్తవులకి దేవుడు ఎవరు అనే వాస్తవాన్ని ఎందుకు తెలుసుకోవాల్సి వచ్చిందంటే, లోకంలో చాలా మట్టుకి అంటే చాలా ఎక్కువ డినామినేషన్ సంబంధించి యేసుక్రీస్తు వారు మాత్రమే దేవుడు కాబట్టి ఆయన ద్వారా పరలోకం వెళ్దాం, ఆయన మన కోసం మరణించారు అనే వాస్తవాలు అనే విషయాలు మనకు వినిపించబడుతూ ఉంటున్నాయి. కానీ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా దేవుడు ఉన్నాడనే సంగతి గుర్తించాల్సిన అవసరం ఉంది. దేవుని గురించిన వాస్తవాలని మనం కొన్ని విషయాలు ఆలోచన చేసిన తర్వాత, అసలు దేవుడు అంటే ఎలాగున ప్రజలకి తను పరిచయం చేసుకున్నాడో, ఎలాగూ తన సంకల్పాన్ని తన ప్రజలైన వారికి తెలియజేసుకుంటూ వచ్చాడో మనం ఆలోచన చేద్దాం. ఒకసారి దేవుని గురించిన వాస్తవాలని మనం ఆలోచన చేయబోతున్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తలులు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడిన వాస్తవాలు ఇవి. పత్రికలన్నీ కూడా అపోస్తలులు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడిన వాస్తవాలు. పత్రికలే కాదు, 66 పుస్తకాలు కూడా. కానీ మనం పత్రికల్లో ఎందుకు తీసుకున్నామంటే అంశాన్ని, అపోస్తలులు ఏదైతే బోధించారో ఆ బోధకి క్రైస్తవ్యము కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. అందువలన అపోస్తలుల బోధల నుంచి మనం అంశాన్ని చర్చించాల్సిన అవసరం ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అని చెప్పాడు. అందువల్ల దేవుడు ఒక్కడే అని అన్నప్పుడు, దేవుడు అంటే ఒక పేరు కాదండి. దేవుడు అంటేని, దేవుడు అంటే ఆది యందు ఉన్నవాడని, శక్తివంతుడని. అంటే హీబ్రూలో ఎలోహిం అన్నాడు. ఎలోహిం అంటే అర్థం ఏంటంటే ఆది యందు ఉన్నవాడు, శక్తిమంతుడు, గౌరవింపదగిన వాడు, అంటే ఆరాధనకి పాత్రుడైన వాడు అని అర్థం దేవుడు అంటే. అంతేగాని దేవుడు అంటే పేరు కాదు. దేవుడు అంటే పేరు కాదు. అర్థం అవడానికి ఒకసారి తెస్సలోనికీ రాసిన 2వ పత్రిక, తెస్సలోనికీ రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, తెస్సలోనికీ రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో గుర్తుపెట్టుకోండి. దేవుడు అంటే పూజింపబడేవాడు, అంటే ఆరాధించబడేవాడు. ఈ తజ్మా ఈ మనుషులు అంటే హిందూ దేశానికి సంబంధించిన మనుషులు, పండితులు కొంతమంది తర్జుమా చేసిన వలన పూజింపబడడం అనే మనసుకు పెట్టారు. నిజానికి ఏది దేవుడు అనబడినో, ఏది ఆరాధించబడు అంటే దేవుడు ఆరాధించబడేవాడు, దేవుడు ఆరాధించబడేవాడు. అందువలన దేవుడు అని అంటే ఆది యందు ఉన్నవాడని, శక్తిమంతుడని, ఆరాధించబడేవాడని అర్థం. అందువల్ల మనుషులు దేవుడు అని ఒక దానికి పెట్టి మనుషుల లోకంలో దానికి ఏం చేస్తూ ఉంటారంటే భౌతిక సంబంధమైన పూజా కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటారు. దేవుడు అని పేరు పెడతారు దానికి. ఏదైనప్పటికీ లోకంలో ఒకటి దేవుడు అని పేరు పెట్టి పెడతా ఉంటారు. ఇది మా దేవుడు అని అంటూ ఉంటారు. ఇది మా దేవుడు అని అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి దేవుడు అంటే ఏంటో అర్థం కాలేదు. అందువలన క్రైస్తవ్యం కూడా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అనే మాటకి అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఎలోహిం అన్నాడు హీబ్రూలో. గ్రీకులో ఏమన్నాడంటే థియోస్. థియోస్ అంటే దేవుడు అని అర్థం. దేవుడు అంటే ఆది యందు ఉన్నవాడు, ఆయన ప్రారంభ ముగింపులు లేనివాడు అనమాట. ప్రారంభం ఉండదు, ముగింపు ఉండదు దేవుడికి. అలాంటి అర్థం ఇచ్చేది దేవుడు అనేది. అందువల్ల దేవుడు అంటే అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మొట్టమొదటిగా. ఇంకొకటి ఏంటంటే దేవుని గురించిన ఆలోచనలు మనుషులు ఎలా చేస్తున్నారంటే తమ జ్ఞానం చేత చేయటం బట్టి దేవుని గురించి సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో యూదులు
క్షమించండి 21వ వచనం. క్షమించండి 21వ వచనం. దేవుడు దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుణ్ణి ఎరక్కున్నందున. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. దేవుణ్ణి వెతికే వాళ్ళు లోకంలో ఉన్నారు, కానీ తమ జ్ఞానం చేత దేవుణ్ణి వెతుకుతున్నారు. తమ జ్ఞానం చేత లోకంలో దేవుణ్ణి వెతికితే దేవుడు ఎలా తెలియపరచబడతాడు? తమ జ్ఞానం చేత దేవుణ్ణి వెతికితే దేవుడు దొరకడు. దేవుని జ్ఞానం చేత దేవుణ్ణి వెతికితే దేవుడు తెలియపరచబడతాడు. అందువల్ల గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చూడండి ఒకసారి, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానం చేత దేవుణ్ణి ఎరక్కుండినందున. అంటే లోకము తన జ్ఞానం ఉంది, లోకానికి జ్ఞానం ఉంది, ఆ జ్ఞానంతో దేవుడు వెతుకుతున్నారు. కుదరదు అలాగా. మరి దేవుణ్ణి ఎలా వెతకాలి? దేవుని జ్ఞానానుసారంగా వెతకాల్సిన అవసరం ఉంది. దేవుని జ్ఞానానుసారంగా ఎలా వెతకాలి అని అంటే, దేవుడే తన గురించి బయలుపాటు చేసుకున్నాడు. ప్రతి కాలంలో కూడా దేవుడు తను కనుపరుచుకున్నాడు. దేవుడు తను తెలియపరుచుకున్నాడు. ఎలా తెలియపరుచుకున్నాడు అని అంటే, సృష్టిని బట్టి దేవుడు తెలియపరుచుకున్నాడు. అర్థమైందండి? సృష్టిని బట్టి దేవుడు తెలియపరుచుకున్నాడు అంటే, కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనంలో సృష్టిని బట్టి తెలియపరుచుకున్నా అంటే సృష్టి ద్వారా దేవుడు తెలియజేసుకుంటున్నాడు. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనంలో సృష్టి ద్వారా దేవుడు తెలియపరుచుకుంటున్నాడు. అందువల్ల సృష్టి ద్వారా దేవుడు తెలియపరచబడుతున్నప్పుడు దేవుని గురించిన జ్ఞానం దేవుడు ఎలాగూ బయలుపరచబడతాడో అలాగున ఆయన జ్ఞానం చేత మనం తెలుసుకోవాలి తప్ప మన జ్ఞానం చేత దేవుని తెలుసుకుంటే దేవుడు తెలియజేయబడ్డావు. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది. అందువల్ల ఆకాశము అన్న అంతరిక్షం అన్న ఒకటే. ఆకాశము దేవుని మహిమను వివరిస్తుందంట. మహిమను అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. దేవుని గొప్పతనాన్ని తెలియజేసినప్పుడు దేవుడు దేని ద్వారా తెలియపరచబడుతున్నాడు అంటే, ఈ సృష్టింపబడిన వస్తువులను బట్టి నేను ఉన్నాను అని ఆయన తెలియజేస్తున్నాడు. కానీ మనుషులు సృష్టించిన దాన్ని దేవుడు అనడం వల్ల, సృష్టిని దేవుడు అనడం వల్ల ఆయన తన జ్ఞానం చేత వారు సృష్టిని దేవుడు అనడం ద్వారా దేవుడు తెలియపరచబట్ల. కానీ దేవుని యొక్క సృష్టిని ఆలోచింపజేస్తే దేవుడు తేటపరచబడతా ఉంటాడు. అందువల్ల దేవుడు తేటపరచబడే విషయాలు ఉన్నాయి. అందువల్ల గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడిని మన జ్ఞానం చేత ఎదిగితే దొరకడు. దేవుని జ్ఞానాన్ని దేవుని జ్ఞానం చేత మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల దేవుని జ్ఞానానుసారంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల దేవుడు అని అంటే ఆయన ఎలా పరిచయం చేసుకున్నాడో ప్రతి మానవ జాతికి మనం చేయాల్సిన అవసరం ఉంది. దేవుడు తను బయలుపరుచుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాడంటే, ఆదికాండం 17వ అధ్యాయంలో మొదటి వచనంలో, ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రహాం అనే ఆయనకి దేవుడు తను పరిచయం చేసుకుంటున్నాడు. మనం అనుకోండి, మేము పలానా కులం, పలానా గోత్రానికి సంబంధించిన వాళ్ళు, పలానా వారము, పలానా భారతదేశంలో పలానా గ్రామానికి చెందిన వాళ్ళు, పలానా మండలానికి చెందిన వాళ్ళు అని మనం దేశ సంబంధంగా ఒక లిస్ట్ ఒకటి ఏర్పడింది. కాబట్టి మనంతటా మనం ఏం చేసుకుంటామంటే తెలియపరచుకుంటాం. కానీ పరలోకమందు దేవుడు మానవులకి తెలియపరచుకున్నప్పుడు ఏం చేశాడంటే, ఎలాగూ పరిచయం అయ్యాడంటే, పరలోకంలో ఆయనకి పేర్లు ఉండవు. ఆయన స్థితి అంటే ఆయనకున్న శక్తి సామర్థ్యాలు, ఆయనకున్న గుణాల ద్వారా మానవ జాతికి పరిచయం అయ్యాడు. ఎందుకంటే అక్కడ పరలోకంలో పేర్లు, భౌతిక సంబంధమైన పేర్లతో పిలువబడే ఒక ఏర్పాటు లేదు అక్కడ. అర్థమైందండి? దేవుడు గురించి అయితే లేదు. దేవుడు తన స్థితి ద్వారా తెలియజేసుకున్నాడు. స్థితి అంటే ఆయన యొక్క శక్తి అయి ఉండొచ్చు, ఆయన స్వభావం అయి ఉండొచ్చు. అందువల్ల దేవుడు తన గురించి తెలియజేసుకున్న విషయాల్ని ఒకసారి చూడండి. ఒకసారి అబ్రహాముకి 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను ఎంతమంది అక్కడ మాట్లాడింది? ఒకరి గురించి మాట్లాడుతుంది. ఒకే దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమయ్యాడు. నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి అని చెప్పాడు ఆయన. నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి అని అన్నాడంటే నిజానికి దేవునికి పేరా? అది దేవునికి పేరా? సర్వశక్తి అనేది దేవుని పేరా?
కాదు. కానీ దేవుడు సర్వశక్తిమంతుడు. అంటే ఆయనకు అసాధ్యమైంది ఏది ఉండదు. అసాధ్యమైంది ఏది ఉండదంటే మనిషి నుండి మనిషిని తీయగలడు, మనుషుల నుండి మనుషులను పుట్టించగలడు. అర్థమైందండి? కన్యక నుంచి కూడా మనిషిని పుట్టించగలడు. అలాగున వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని కూడా దేవుడు బిడ్డలు పుట్టించగలడు. అలాగున దేవునికి అసాధ్యమైనది ఏది ఉండదు. కానీ అబ్రహాంకి పరిచయం అయినప్పుడు, అంటే అబ్రహాంకే కాదు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు, యోబుతో సహా దేవుడు ఎలా పరిచయం చేస్తున్నాడంటే, పేరు అనేది అంటే ఆయనకి మనలాగా ఒక పేరు పెట్టుకున్నది ఏం లేదు. ఆయన ఆది యందు ఉన్నవాడు. అంటే జగత్తు పునాది ప్రారంభము లేనివాడు. ఆయన ప్రారంభం కానీ ముగింపు లేనివాడు దేవుడు. ప్రారంభం ముగింపు లేనివాడు ఏం చెప్పుకున్నాడంటే, ప్రజలకి తను కనపరుచుకున్నప్పుడు ఏమన్నాడంటే, నేను సర్వశక్తి గల దేవుణ్ణి అని చెప్పేశాడు. నేను దేవుణ్ణి అంటే నేను పూజింపదగిన వాడిని, అంటే ఆరాధింపదగిన వాడిని. కానీ నేను ఏంటంటే నీకు తెలియజేస్తాను. అంటే ఎలా తెలియజేస్తానంటే నేను సర్వశక్తిమంతుడిని అని అన్నాడండి. అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీ దేవుడు ఎవరనంటే వాళ్ళు ఏం చెప్తారంటే మా దేవుడు సర్వశక్తిమంతుడు అంటారనమాట. సర్వశక్తిమంతుడు అని వాళ్ళకి పరిచయం అయ్యాడు. ఆయన సర్వశక్తిమంతుడు అని పరిచయం అయ్యాడు. అందువల్ల చూడండి ఒకసారి నిర్గమకాండం 6:3 నిర్గమకాండం 6:3 దేవుడు తను పరిచయం చేసుకున్న విషయాలు ఇవి. తన జ్ఞానం చేత మనుషులు దేవుని వెతకూడదు, దేవుని జ్ఞానం చేత మనుషులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిర్గమకాండం 6:3 నిర్గమకాండం 6:3 నేను సర్వశక్తి గల దేవుడను పేరున, చూసారా, దేవుడు అనేది పేరు కాదు, సర్వశక్తి అనేది కూడా పేరు కాదు, స్థితిని పేరుగా ఇచ్చాడంతే. ఆయన శక్తిని పేరుగా ఇచ్చాడు. ఎవరికి? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి. మీ దేవుడు ఎవరంటే మా దేవుడు సర్వశక్తిమంతుడు అంటారు. అందువల్ల మోషేతో దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, నేను పితరులతో మాట్లాడినప్పుడు, అంటే పితరులకు ప్రత్యక్షమైనప్పుడు, పితరులు అంటే ధర్మశాస్త్ర కాలానికి ముందున్న మనుషులు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, నోవాహులు, అందుకు వారికి ఏం చెప్పాడంటే నేను సర్వశక్తి గల దేవుడను పేరును ప్రత్యక్షమయ్యానని చెప్పేశాడంతే. అంటే యెహోవా అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. యావే అన్నాడు. యావే అంటే అర్థం ఏంటంటే ఉన్నవాడు, అనువాడు అని అర్థం. అర్థమైందండి? ఇబ్రూలో యావే అంటారు. అర్థమైందండి? దాని అర్థం ఏంటంటే ఆయన పేరు కోసం కొట్టులాడి తెచ్చిపోతూ ఉంటారు లోకంలో. అసలు ఆయనకి పేరు అంటే ఏంటి? పేరు అనేది ఏముంది? ఆయన స్థితినే ఏం చేశాడంటే పేరుగా ఇచ్చాడు. అందువల్ల నిర్గమకాండం 3:14 నిర్గమకాండం 3:14 మోషేకి తను దేవుడు అంటే దేవుడు తనకు తెలియజేసుకోవడానికి ఏం చెప్తున్నాడంటే, అయ్యా ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్తే దేవుడు ఎవరని అడిగితే ఏం చెప్పను అని చెప్పేశాడు. నేనేం చెప్పను అని చెప్పేశాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే 14 అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడనైనను మోషేతో చెప్పేశాడు. అందువల్ల ఇశ్రాయేలీలకి దేవుడు యావేగా పరిచయం అయ్యాడు, అంటే యెహోవాగా పరిచయం అయ్యాడు, అంటే ఉన్నవాడు అనువాడుగా పరిచయం అయ్యాడు, అంటే పేరుగా ఇచ్చాడనమాట. ఆయన స్థితి ఉన్నవాడు, అనువాడు అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు. ఆయనకి ముగింపు లేదు. ముగింపు లేనివాడు ఆ పేరు, ఆ శక్తిని, అలాగే ఆ యొక్క స్థితిని, ఆ ముగింపు లేని స్థితిని ఏం చేశాడంటే ఒక పేరుగా ఇచ్చేసాడు ఇశ్రాయేలీలకి. అందువల్ల వాళ్ళు యావే అంటే యెహోవా అని పిలుస్తారు. యెహోవా అంటే అర్థం ఏంటంటే ఉన్నవాడును అనువాడు అని అర్థం అనమాట. అలాగన ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనప్పుడు ఏం చెప్పాడంటే వాళ్ళకి నిర్గమకాండం 20 అధ్యాయంలో ఎలాగ ప్రత్యక్షమయ్యాడో ఒకసారి చూడండి. నిర్గమకాండం 20 మొదటి వచనంలో ఇశ్రాయేలీల జాతికి దేవుడు ప్రత్యక్షమైన స్థితి. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి వెలుపలకు రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్పేశాడు. ఎంతమంది దేవుళ్ళు ఇశ్రాయేల్కి? ఒక్కడే దేవుడు. అందువల్ల దేవుడు ఒక్కడే. అపోస్తుల బోధలో ఏం చెప్పాడంటే, అపోస్తులు ఏం బోధించారంటే దేవుడు ఒక్కడే అని బోధించిన తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను ఒక్కడే ఉండాలని చెప్తున్నాడు. ఆయన కూడా
దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలతో, నేను ఒక్కనే మీకు దేవుడై ఉండాలి, నేను దేవుడినై ఉండాలి అంటే నేను ఆరాధించబడేవాడిని, నేను ఒక్కనే మీకు ఒక్కనే ఉండాలి. అనేక మంది దేవుళ్ళు అనబడే వాళ్ళు మీకు ఉండకూడదు, నేను ఒక్కనే దేవుడు ఉండాలి మీకు అని చెప్పేసి. అందువల్ల గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అని అంటే పేరు కాదు, సర్వశక్తి కలిగిన నామముగా ఇచ్చాడంటే అది కూడా అది ఒక ఆయన స్థితి, ఆయన శక్తికి సంబంధించింది. రెండవదిగా ఇశ్రాయేలు ప్రజలకి యావేగా పరిచయం అయ్యాడంటే, యెహోవాగా పరిచయం అయ్యాడంటే అది కూడా అది ఒక స్థితి, అంటే ఉన్నవాడు అనువాడనే ఒక స్థితి కలిగిన వాడైన. అలాంటిది శక్తి సామర్థ్యాల్ని దేవుడు ఏం చేశాడంటే పేరుగా ఇచ్చాడంతే. ఉన్నవాడు అనేవాడే విషయాన్ని వాళ్ళకి పేరుగా ఇచ్చాడు, అంతేగాని యెహోవా అంటే దానికి ఒక ప్రత్యేకమైన విధి ఏం లేదు. యెహోవా అంటే ఉన్నవాడు అనువాడనే అర్థం అన్నమాట అండి. అలాగే ఉన్నవాడు అనువాడే దేవుడు ఏంటంటే ఒక శక్తిమంతుడే కాకుండా అన్ని వ్యక్తిత్వం కలిగిన వాడైనా. వ్యక్తిత్వం కలిగిన వాడంటే స్వభావం కలిగిన వాడని అర్థం. స్వభావం కలిగిన వాడంటే స్వభావం కలిగిన వాడంటే అర్థం ఏంటంటే, మొదటి యోహాను పత్రిక 4:8 వచ్చిన ప్రకారంగాను, ద్వితీయోపదేశకాండం 4 తన ఇశ్రాయేలీల్లో తన ప్రేమను కనపరచడం ద్వారా తను స్వభావం అంటే తన స్వభావాన్ని ఇశ్రాయేల్ కనపరచడం ద్వారా తెలియజేసుకున్నాడు ఆయన. చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండం 4 మొదటి యోహాను పత్రిక 4:8 వచ్చిన మన అందరికి తెలిసిన విషయమే, కానీ ద్వితీయోపదేశకాండం ఒకసారి 4 చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 4 37 వచనంలో, ఆయన నీ పితరులను ప్రేమించను కనుక వారి తర్వాత వారి సంతానాన్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు అబ్రహాము ఇస్సాకుల్ని ప్రేమించాడు అంటే ప్రేమ కలిగిన వాడు అని అర్థం అనమాట. దేవుడు అంటే ప్రేమ కలిగిన వాడు అంటే దేవుడు ప్రేమ కలిగిన స్వభావం కలిగిన వాడు. దేవుడు ప్రేమామయుడు, అర్థమైందండి. దేవుడు ప్రేమ కలిగిన వాడు. ప్రేమ అంటే తను నష్టపోయి ఇతరులకు సహాయం చేసే స్థితిని ప్రేమ అంటారు. అందువల్ల దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల్ని ఏం చేశాడంటే ప్రేమించాడు. ప్రేమ కలిగిన వాడు కాబట్టి ప్రేమించాడు. అదేంటండి, ప్రేమ లేని వాడు ఏం చేయలేడంటే ప్రేమించలేడు. అందువల్ల దేవుడు ప్రేమ కలిగిన వాడు అయిన ఉన్నాడు. యెషయా గ్రంథం 57:15 ప్రకారంగా, యెషయా గ్రంథం 57:15 ప్రకారంగా ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. కీర్తన గ్రంథం 99:9 ప్రకారంగా దేవుడు పరిశుద్ధుడంటే ప్రత్యేకించబడిన వాడై ఉన్నాడు. అందువల్ల దేవుడు దేవుని స్వభావాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఒకసారి యెషయా గ్రంథం 57:15, కీర్తన గ్రంథం 99:9 మనం ఆలోచన చేస్తే దేవుడు ప్రత్యేకించబడిన వాడు అని ప్రత్యేకంగా తెలియజేయబడింది. యెషయా గ్రంథం 57:15 చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 57:15 దేవుడు అంటే ఒక శక్తే కాదు, వ్యక్తిత్వం కలిగిన వాడు కూడా. ఆయన ఒకడే ఉన్నవాడు. 57:15 నేను చదువుతున్నాను. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాస అయిన వాడు. నిత్య నివాస అంటే శాశ్వతంగా ఉండేవాడు. నిత్య నివాస అయిన వాడు ఎలా చెప్తున్నాడంటే పరిశుద్ధుడంటే ప్రత్యేకించబడిన వాడు అని అర్థం. దేవుడు పరిశుద్ధుడు, ప్రత్యేకించబడిన వాడు. అర్థమైందండి, దేవుడు ప్రత్యేకించబడిన వాడు. కీర్తన గ్రంథం 99:9 మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. అర్థమైందండి, మన దేవుడైన యెహోవా ఎవరు? పరిశుద్ధుడు. అంటే ప్రత్యేకమైన ప్రత్యేకమైన స్థితిని కలిగి ఉన్నవాడు, ప్రత్యేకమైన స్థితిని కలిగి ఉన్నవాడు అని తెలియజేయబడింది. అందువలన ఇశ్రాయేలుతో ఏం చెప్తాడంటే దేవుడు, లేవికాండం 19:2 నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండాలి. నేను పరిశుద్ధుడిని, పవిత్రమైన వాడిని, మీరు కూడా పవిత్రులై ఉండాలి. లేవికాండం 19:2 నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధులై ఉండాలని తెలియజేయబడింది. అందువల్ల పరలోకమందు దేవుడు పవిత్రమైన వాడు. దేవుని ప్రజలు కూడా పవిత్రులై ఉండాల్సిన అవసరం ఉంది. అర్థమైందండి, దేవుడు పవిత్రమైన వాడు అంటే పరిశుద్ధుడు, పవిత్రమైన వాడు అంటే ప్రత్యేకించబడిన వాడు. ఇశ్రాయేలీల ప్రజలు కూడా ప్రత్యేకంగా బ్రతకాలని ఆయన కోరుకున్నవాడు. అందువల్ల దేవుడు పరిశుద్ధుడైనటువంటి వాడు, ప్రేమ కలిగిన వాడు.
అంతే మాత్రం కాకుండా ఆయన న్యాయవంతుడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు న్యాయవంతుడు. దేవుడు న్యాయవంతుడు అంటే ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా, ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం, ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనంలో, ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడు అయి ఉన్నావు. అంటే నీతిమంతుడు అంటే న్యాయవంతుడు అన్నమాట. న్యాయవంతుడు అంటే అన్యాయం ఏమి లేనివాడు దేవుడు. నీతిమంతుడు అనే మాట న్యాయం సంబంధించింది. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీవు నీతిమంతుడై ఉన్నావు, నీతిమంతుడై ఉన్నావు అన్నాడు. అందువల్ల నీతిమంతుడై ఉన్నవాడు దేవుడు. ఎందుకంటే న్యాయంగా జరిగిస్తూ ఉంటాడు. ఇశ్రాయేలీలు పాపం చేశారు. ఇశ్రాయేల్ పాపం చేస్తే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని బబులోను చెరకు అప్పగించాడు. పాపం చేస్తే దేవుని ప్రజలే కదా, ఎందుకు బబులోను చెరకు అప్పగించాడు అని అంటే, ఎందుకు బబులోను చెరకు అప్పగించాడంటే పాపానికి శిక్ష, పాపానికి ప్రతిఫలంగా దేవుడు ఏం చేశాడంటే అన్ని జాతికి అన్ని జన రాజ్యానికి అప్పగించాడు. అందువల్ల దేవుడు న్యాయవంతుడు అని అంటే నీతిమంతుడు అని తెలియజేయబడింది. అక్కడ పైనుంచి మీరు చదువుకుంటూ వస్తే అర్థమవుతుంది. అందువల్ల దేవుడు నీతిమంతుడు, అర్థమైందా, నీతి స్వరూపుడు అన్నమాట. అలాగే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా దేవుడు సత్యవంతుడు. అర్థమైందండి. అబద్ధం ఆడనేరన్నవాడు. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు, దేవుడు సత్యవంతుడు. అర్థమైందండి. సత్యస్వరూపి అంటే దేవుడు సత్యాన్ని కలిగిన వాడు. అంటే కేవలం వాస్తవాలు మాత్రమే మాట్లాడగలిగినటువంటి వాడు, వాస్తవమే మాట్లాడతాడు. అందువలన సత్య సంబంధి, సత్యవంతుడు అని చెప్పబడింది. అందువల్ల పరలోకమందు దేవుని యొక్క స్వభావం అది. ప్రేమ కలిగిన వాడై, సత్యవంతుడై, న్యాయవంతుడై, నీతిమంతుడై ఆయన ఏమై ఉన్నాడంటే శక్తి కలిగిన వాడై ఉన్నవాడు. అలాగే అన్ని మంచి స్వభావాలు కలిగిన వాడై ఉన్నవాడు దేవుడు. ఆ దేవుడు మానవ జాతికి ప్రత్యక్షమై ఉన్నాడు. ఆయన ఒక్కడే అని చెప్పుకుంటూ వచ్చాడు. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో దేవుడు ఒక్కడే. ఎప్పటి నుంచి ఒక్కడు దేవుడు అని అంటే అన్ని కాలాల నుంచి మనం ఆలోచన చేస్తాం. మనం ఇప్పుడు దేవుళ్ళు ఎంతమంది అని అంటే క్రైస్తవులకి దేవుడు ఒక్కడే ఉండాలి. క్రైస్తవులకి ఇద్దరు దేవుళ్ళు, ముగ్గురు దేవుళ్ళు ఉండకూడదు. ఆయన ఎవరనేది మనం తర్వాత ఆలోచన చేద్దాం. దేవుడు ఒక్కడే అన్న సంగతి గ్రంథం చెప్తున్న వాస్తవాలు ఇవి. ఆయన ఎవరికి దేవుడు అయితే అప్పుడు మనం ఎవరికి దేవుడు అవుతాడో మనకు తెలియజేయబడుతుంది. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో, అంటే 3వ వచనం చదివితే అర్థమవుతుంది విషయం. దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవి, అందును బట్టి దృశ్యమైన కనబడే పదార్థాలు నిర్మింపలేదని విశ్వాసం చేత గ్రహించుకుంటున్నాము. తర్వాత వచనం, విశ్వాసాన్ని బట్టి ఏబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. అర్థమైందండి. ఏబేలు దేవునికి బలి అర్పించాడు, కయ్యను దేవునికి బలి అర్పించాడు. ఎంతమంది దేవుళ్ళు? ఆదాముకు గాని ఆదాము కొడుకులకు గాని ఎంతమంది దేవుళ్ళు? ఒకడే దేవుడు. అర్థమైందండి. ఒకడే దేవుడు. ఎవరైనా ఒక్కడే దేవుడు. ఎలాగంటే చెప్తున్నాడు అక్కడ, విశ్వాసాన్ని బట్టి ఏబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు, దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చాడని చెప్పాడు. అందువల్ల ఏబేలే కాకుండా ఆదికాండం 1వ అధ్యాయం 27-28 వచనాల ప్రకారంగా దేవుడు తన స్వరూపమందు తన పోలకు చెప్పిన నరులు చేశాడంటాడు. అలాగే 2వ అధ్యాయం 18వ వచనంలో నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడు తనకు సాటి అయిన సహాయం చేయాలని నిర్ణయం చేసింది దేవుడు. గుర్తుపెట్టుకోండి, సాటి అయిన సహాయం చేయాలని నిర్ణయం చేసింది దేవుడు. సాటి అయిన సహాయం చేయాలని నిర్ణయం చేసింది దేవుడు. అంటే ఆదాముకి ఎంతమంది దేవుళ్ళు? ఆదికాండం 2వ అధ్యాయము 17వ వచనంలో నువ్వు అన్ని పనులు తినొచ్చు కానీ మంచి చెడ్ల వృక్ష ఫలాన్ని తినకూడదని ఆజ్ఞాపించింది ఎంతమంది? దేవుడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు. ఆదాముకు దేవుడు ఒక్కడే, ఆదాము కొడుకులకి కూడా దేవుడు ఒక్కడే.
నోవాహుకి ఎంతమంది దేవుళ్ళు చూడండి, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో నోవాహు కూడా దేవుడు ఒక్కడే. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసాన్ని బట్టి హనోకు మరణం చూడకున్నట్లు కొనుక్కోబడ్డారు. అతను కొనుక్కోబడక ముందు దేవునికి ఇష్టడై ఉండని సాక్ష్యం పొందాడు. కాగా దేవుడు అతను కొనిపోయిన కనుక అతను కనబడలేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యమని, దేవుని ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలం దయచేవాడని నమ్మవాలి కదా. విశ్వాసాన్ని బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులకు వచ్చి దేవుని చేత హెచ్చరించబడ్డాడు. ఎంతమంది నోవాహుకి దేవుళ్ళు ఎంతమంది? నోవాహు కూడా దేవుడు ఒక్కడే. నోవాహుకి దేవుడు ఒక్కడైనప్పుడు అబ్రాహాముకి దేవుడు ఎంతమంది? అబ్రాహాము కూడా దేవుడు ఒక్కడే. నేను సర్వశక్తి గల దేవుణ్ణి అని 17వ అధ్యాయంలో పరిచయం అయ్యాడు. అబ్రాహాము దేవుడు ఒక్కడైనప్పుడు ఇస్సాకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఇస్సాకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఇస్సాకు ఎంతమంది భయపడ్డారు? ఒకసారి ఆది కాండంలో. అందువల్ల అందరికీ దేవుడు ఒక్కడైనప్పుడు కొంతమంది ముగ్గురు ఎందుకు అవుతారు, కొంతమందికి ఇద్దరు ఎందుకు అవుతారు? ఆది కాండం 31వ అధ్యాయంలో, ఆది కాండం 31వ అధ్యాయంలో, ఆది కాండం 31వ అధ్యాయంలో 42వ వచనం చూడండి ఒకసారి. ఆది కాండం 31వ అధ్యాయము 42వ వచనంలో, నా తండ్రి దేవుడు అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు, నాకు తోడే ఉండేవంటే యాకోబు కూడా దేవుడు. అర్థమైందండి? అబ్రహాంకి ఎవరు దేవుడు? అదే ఆదాంకి ఎవరు దేవుడో ఆదాం కొడుకులు కూడా ఆయనే దేవుడు. నోవాహుకి ఎవరు దేవుడో అబ్రహాము కూడా ఆయనే దేవుడు. అబ్రహాంకి ఎవరు దేవుడో ఇస్సాకు కూడా ఆయనే దేవుడు. ఇస్సాకు ఎవరు దేవుడో యాకోబు కూడా ఆయనే దేవుడు. ఇలాగున దేవుడు ఒక్కడే అనే సంగతి పితరులు స్థాపించారు. అంటే పితరుల ద్వారా మనకు తెలియజేయబడింది. యోబు కూడా దేవుడు ఒక్కడే. ఇలాగ దేవుడు ఒక్కడే అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. సర్లే, తర్వాత యాకోబు కుటుంబీకులు అంటే 12 మంది సంతానం విస్తరించి కొన్ని లక్షల మంది జనాభా అయ్యారు. వాళ్ళకి ఎంతమంది దేవుళ్ళు? పోనీ ఇశ్రాయేలీలకి ఎంతమంది దేవుళ్ళు? ఇశ్రాయేలీలకి ఆదాంకి ఎవరు దేవుడో, నోవాహుకి ఎవరు దేవుడో, అబ్రహాంకి ఎవరు దేవుడో, ఇస్సాకు ఎవరు దేవుడో, యాకోబుకి ఎవరు దేవుడో, ఇశ్రాయేలీలు కూడా ఆయనే దేవుడు. ఇశ్రాయేలీలు కూడా ఆయనే దేవుడు. ఇశ్రాయేల్కి ఆయనే దేవుడు చెప్పాడు కదా నిర్గమాకాండ 20వ అధ్యాయంలో. నేను ఒక్కనే దేవుడే ఉండాలి మీకు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని చెప్పేసి చెప్తూ ఇంకేం చెప్పాడంటే నేను అద్వితీయుని అని చెప్పేశాడు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో 6వ అధ్యాయం అనుకుంటా, 6వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. ఇశ్రాయేలు అంటే ఎవరు? యాకోబు కుటుంబకులు, లక్షల జనాభా, ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందిన ప్రజలు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. అద్వితీయుడు అంటే అర్థం ఏంటి? మనకి కార్డులు ఇస్తారు కదా, వివాహ కార్డులు. మా ద్వితీయ కుమారుడు, మా కనిష్ట కుమారుడు అనే మాట్లాడతాడు. అంటే అర్థమే అద్వితీయ కుమారుడు అంటే మాకు ఒకే ఒక కుమారుడు అని చెప్పబడింది అనమాట. అలాగే ఇశ్రాయేలుకి దేవుడు ఒక్కడే అంటే అద్వితీయుడు అని అంటే ద్వితీయము లేనివాడు అనమాట. ఇశ్రాయేల్కి దేవుడు ఒక్కడే, అద్వితీయ దేవ. సొలొమోను ప్రార్థన చేసినా, హిజ్కియా ప్రార్థన చేసినా, రాజులు ఎవరు ప్రార్థన చేసినా, ఇశ్రాయేల్ ఎవరు ప్రార్థన చేసినా ఉన్నవాడు అనువాడైన యెహోవా దేవునికి ప్రార్థన చేశారు వాళ్ళు. మోషే ప్రార్థన చేసిన కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 1వ వచనంలో మోషే కూడా ప్రార్థన చేసినప్పుడు కూడా ఏకవచనంలో మాట్లాడాడు. అందువలన దేవుడు ఒక్కడే అనే సంగతిని మీరు గమనించాల్సిన అవసరం ఉంది. దేవుడు ఒక్కడే అనే వాస్తవాన్ని మనం గ్రహిస్తున్నాం. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం. ఇశ్రాయేలీలకి దేవుడు ఒక్కడే. అందువలన ఇశ్రాయేల్ ప్రజల్లో అద్వితీయ దేవుడు అని చెప్పబడింది. అద్వితీయ దేవుడు అంటే ఆయన లాంటి మరొక దేవుడు లేడని అర్థం. ఆయన లాంటి మరొక ఆయన లేడు అంటే అద్వితీయ అనే మాటకి మోనో అనే గ్రీకు పదం
సమము కాని, సమము లేని అని అర్థం. అందువలన దేవునికి మరొక ఆయన లేడని అర్థం. అంటే ఆయన లాంటి మరొక ఆయన లేడనమాట. అలాగన ఒకచోటైనా రాయబడతా కాదు, గ్రంథంలో అనేక చోట్ల అద్వితీయ దేవుడు అని మాట్లాడబడింది. అదే ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే. పర్వతాలు పుట్టక మునుపు, భూమిని లోకమును పుట్టింపక మునుపు, యుగయుగాలు నీవే దేవుడు. యుగయుగాలకి దేవుడు ఒక్కడే, గుర్తుపెట్టుకోండి. యుగయుగాలు నీవే దేవుడు, యుగయుగాలు నీవే దేవుడు. అందువల్ల మోసే ప్రార్థన చేసినప్పుడు కానీ, ఇశ్రాయేలీల్లో ప్రజలు ప్రార్థన చేసినప్పుడు కానీ దేవుడు ఒక్కడే అద్వితీయుడు అని ప్రత్యేకంగా తెలియజేయబడి జరిగింది. అద్వితీయుడు. చూడండి, యెషయా గ్రంథంలో హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు కూడా ఈ పదజాలాన్ని మాట్లాడారు ఆయన. యెషయా గ్రంథం 30 యెషయా గ్రంథం 36 అధ్యాయం అనుకుంటా, ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 36 అధ్యాయం కాదు, 37 అధ్యాయం, క్షమించి 37 అధ్యాయం 20 వచనం. యెషయా గ్రంథం 37 అధ్యాయం 20 వచనం చూడండి. యెహోవా, లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడైన యెహోవా. ఎవరు ఇదిగే ప్రార్థన చేస్తున్నాడు? యెషయా గ్రంథం 37 అధ్యాయం 20 వచనం. యెషయా గ్రంథం 37 అధ్యాయం 20 వచనం. యెహోవా, లోకమందున నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడైన యెహోవా అని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతిలోనే మమ్మల్ని రక్షించమని చెప్పేశాడు. నీవే అద్వితీయుడు, లోకమందున నీవే అద్వితీయ దేవుడు, ద్వితీయం లేనివాడు అని చెప్పేశాడు అనమాట. అందువలన ఇశ్రాయేల్ జాతిలో కూడా, ఇశ్రాయేల్ ప్రజలు మోసే ప్రార్థన చేసినా, ఇశ్రాయేల్ ప్రజల్లో దావీదు పద్ధతిలో రాజులు ప్రార్థన చేసినా నీవే దేవుడు, నీవే అద్వితీయుడు అని ప్రత్యేకించి మాట్లాడటం జరిగింది. అద్వితీయ దేవుడు అంటే ఒకే ఒక దేవుడు అని చెప్పబడింది. అద్వితీయ దేవుడు అని తెలియజేయబడింది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఒక ఆయన ప్రశ్న వేశాడు. మార్కు సువార్త 12 అధ్యాయం 29 వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఒక ఆయన ప్రశ్న వేశాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రశ్న వేస్తే ఏం చెప్పారు ఆయన? సమాధానం చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసిన, ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధానం చెప్పినా ఎలాంటి సమాధానమో ఒకసారి చూడండి. 12 అధ్యాయం 29 వచనం. మార్క్సు వార్త 12 అధ్యాయము 29 వచనం. ఒక ఆయన వచ్చి అడిగాడు ఏమని? ఏమని అడిగాడు? ధర్మశాస్త్రంలో ప్రాముఖ్యమైనది ఏంటయ్యా అని అడిగాడు. అర్థమైందండి. చూడండి అక్కడ పైన చూడండి, 28వ వచనంలో, శాస్త్రంలో ఒకడు వచ్చి వారు తర్కించుడు విని ఆయన వారికి బాగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏదని అడిగాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, నేనే దేవుణ్ణి అని అనలా. నేనే దేవుణ్ణి అని అనలా. నేను దేవుణ్ణి అని అనలా. ఆయన దేవుడే అనొచ్చు. అంటే ఆ దేవుడు అంటే మీకు చెప్పాను కదా, పేరు కాదని. అది అంతం లేనివాడు, లేకపోతే అది ఆయన ప్రభు అనేవాడు, శక్తిమంతుడని మనం ఆ దేవుడు గురించిన వాస్తవాల్లో చూసాం. అలాగన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే, స్వయంగా యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు విను, మన దేవుడు మన దేవుడైన అద్వితీయ ప్రభువు, మా దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభువు మన ఏ ప్రభు కూడా మాట్లాడుతున్నారు. మన దేవుడు మన ప్రభు, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు. గుర్తుపెట్టుకోండి, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు. అదేంటి మన దేవుడు అన్నాడండి ఆయన? యేసుక్రీస్తు వారు ఇశ్రాయేల్ ప్రజల్లో కొంతమంది వచ్చి, యోధా ప్రజల్లో కొంతమంది వచ్చి మాట్లాడినప్పుడు ఏంటంటే ధర్మశాస్త్రం ప్రధానమైందంటే, ఓ ఇశ్రాయేలీను, మన ప్రభు మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు, మన దేవుడు అని చెప్తున్నాడేంటి అంటే, యేసుక్రీస్తు వారు కూడా దేవుడు ఉన్నాడా? యేసుక్రీస్తు వారు కూడా దేవుడు ఉన్నాడని చెప్తున్నాడు. మన ప్రభు మన దేవుడు అని చెప్తున్నాడు. అందుకనే యోహాను సువార్త
17:3 యోహాను సువార్త 17:3 చూడండి ఒకసారి. యోహాను సువార్త 17:3 ఏం మాట్లాడారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశారు. ఎవరో యేసు ప్రభు మాట్లాడుతున్నారు. అది అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తును అదేనండి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును, అద్వితీయ సత్యదేవుడు యేసుక్రీస్తు వారు అన్నారు. నాకు కూడా దేవుడు అద్వితీయుడు అంటే, నాయన నువ్వు అద్వితీయుడు, ద్వితీయుడు లేనివాడు, నువ్వు అక్కడవే దేవుడు, నాకు కూడా దేవుడు నాయన అన్నాడు. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్యజీవం అని చెప్పేశాడు ఆయన. అందువల్ల లోకానికి ఏం తెలియలేదంటే క్రైస్తవ్యానికి దేవుడు ఎంతమంది అంటే దేవుడు ఎంతమంది అనే సంగతి, క్రైస్తవానికి దేవుడు ఎవరనే సంగతి తెలియలేదనే చెప్పొచ్చు. ఎవరనేది కాదు, ఎవరు క్రైస్తవులకి ఎవరు దేవుడు? యేసుక్రీస్తు వారా లేకపోతే యేసుక్రీస్తు వారికి దేవుడా? యేసుప్రభు ఏమన్నారంటే అద్వితీయ సత్యదేవుడు నిన్నును, అద్వితీయుడని యేసుప్రభు పరలోక మంది దేవుడిని పరిచయం చేశారు. ఆయన ద్వితీయం లేనివాడు, ఆయన అద్వితీయుడు, దేవుడు ఒక్కడే అని చెప్పేశాడు. పోనీ ఆయన మాటలు మనం ఇంకా చూస్తే 20:17 యోహాను సువార్తలోనే మగ్దలేని మరియతో మాట్లాడేలాగా. యోహాను సువార్త 20:17 యోహాను సువార్త 20:17 యేసు ఆమెతో ఇంకను ఎవరితో? మగ్దలేని మరియతో మాట్లాడుతున్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత మగ్దలేని మరియతో మాట్లాడుతున్నారు ఆయన. యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకోవద్దు, అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడు మీ దేవుడు, గుర్తుపెట్టుకోండి, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడు మీ దేవుడు. యేసుక్రీస్తు వారికి కూడా దేవుడు ఉన్నాడు అంటే అధికారం ఉన్నాడని అర్థం. యేసుక్రీస్తు వారికి దేవుడు ఉన్నాడంటే యేసుక్రీస్తు వారికి దేవుడు ఉన్నాడంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారికి అధికారం ఉన్నాడని అర్థం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 11:2-3 మనం చూస్తే, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 2 కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 11 కొరింథీయులు రాసిన మొదటి పత్రిక కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 11:2 యేసుక్రీస్తు వారికి కూడా దేవుడు అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారికి కూడా అధికారం ఉన్నాడు. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తుకు శిరస్సు దేవుడని అర్థమైందండి. క్రీస్తుకు శిరస్సు ఎవరంటండి? దేవుడంట. అదేంటి? యేసుక్రీస్తు వారు కూడా దేవుడే కదా అంటే దేవుడు అంటే పేరు కాదు కదా, ఆది అంతం లేని ఆది అందు ఉన్నవాడని శక్తిమంతుడని అర్థం. అందువల్ల దేవుడు యేసుక్రీస్తు వారు కూడా దేవుడే కదా, కానీ యేసుక్రీస్తు వారు కూడా దేవుడు ఉన్నాడని చెప్తున్నారు. అంటే యేసుప్రభు నా దేవా నా చేయి ఎలా విడిచిటివని సిలువలో మాట్లాడింది పైన ఎవరితో కాదు, ఒకే ఒక్క దేవుడైనా మానవ జాతికి అంటే ఆది కాలం నుంచి పరిచయం అవుతున్న ఆ దేవుడికే ఆయన చెప్పుకున్నాడు. ఆయన ఏమన్నాడంటే నా దేవా ఎలా చేయి విడిచిటివి అంటే నా దేవుడా అంటే నా దేవుడా. యేసుక్రీస్తు వారు కూడా దేవుడు ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు వారే అన్నారు ఆ మాట, నా తండ్రి మీ తండ్రి, నా దేవుడును మీ దేవుడి దగ్గరికి ఇంకా ఎక్కిపోలేదమ్మా అని మగ్దలేని మరియతో స్వయంగా మాట్లాడారు. యోహాను సువార్త 17 ప్రార్థన చేసినప్పుడు అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, తండ్రి అయిన దేవా నీవు నా దేవుడు అయి ఉన్నావు, నువ్వు నా దేవుడు అయి ఉన్నావు అని ప్రత్యేకంగా తెలియజేయబడ్డాడు. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా దేవుడు ఉన్నాడు. యోహాను సువార్త ఎఫెసీ పత్రిక 4:4. అందువల్ల దేవుడు యేసుక్రీస్తు వారు దేవుడై ఉన్నవాడైనా ఆయన కూడా ఆది అంతం లేని వాడై ఉన్నా యేసుక్రీస్తు వారు కూడా దేవుడు ఉన్నాడు అంటే అధికారైన వాడు ఆయన మీద శక్తివంతుడైన వాడు ఉన్నాడనే సంగతి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన మీద అధికారం కలిగినట్టు వాడు శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కడే, ఆ ప్రకారమే నీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణకు ఉండుటకు పిలువబడ్డారు. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే. అందరికీ అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా, అందరికీ అన్నప్పుడు యేసు ప్రభుకే కాకుండా
ప్రభువుకే కాకుండా మన పరిశుద్ధాత్ముడు అంటే మనకి దేవుని సంకల్పాన్ని బయలుపాటు చేసిన పరిశుద్ధాత్ముడు కూడా దేవుడు ఒక్కడే. పరిశుద్ధాత్ముడు కూడా దేవుడు ఒక్కడే. పరిశుద్ధాత్ముడు కూడా దేవుడు. వారు ఆది లేని వాళ్ళు అయి ఉండొచ్చు, యేసుక్రీస్తు వారైనా పరిశుద్ధాత్ముడైనా ఆది అంతం లేని వారు అయి ఉండొచ్చు, మంచి స్వభావం కలిగిన వారు అయి ఉండొచ్చు, కానీ వారు కూడా తండ్రి అయిన దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే అని చెప్పేశాడు. కీర్తన గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం క్షమించండి, మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. అందువలన యేసుక్రీస్తు వారు కూడా నాకు దేవుడు ఉన్నాడని చెప్పేశాడు ఆయన. అపోస్తలులు కూడా బోధించిన బోధలో ఏమన్నారంటే దేవుడు ఒక్కడే. ఆయన యేసుక్రీస్తు వారు కూడా దేవుడే. ఆయన అపోస్తలులు కూడా బోధించారు. అందువల్ల ఇన్ని వాస్తవాలు ఉన్నప్పుడు క్రైస్తవ్యము ఎవరికి ప్రార్థన చేస్తుందో, ఎవరు దేవుడో ఎవరు ప్రభువో గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు. మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీద అయినను దేవతలు అనబడినవి ఉన్నను మనకి ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఎంతమంది అంటండి? ఒక్కడే దేవుడు. అర్థమైందండి, ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆకాశమందైనను భూమి మీద అయినా మనుషులు దేవతలు అనబడినవి ఉన్నాయి. దేవతలు అనబడినవి ఉన్నాయంటే దేవుళ్ళు అనబడే వాళ్ళు ఉన్నారని అర్థం. దేవుళ్ళు అనబడే వాళ్ళు ఉన్నాను, దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. కాబట్టి ప్రభు అపోస్తలులు ఏం బోధిస్తున్నారంటే యేసు దగ్గర నేర్చుకున్న వాళ్ళు, యేసుక్రీస్తు వారి ద్వారా అపోస్తలత్వం పొందిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే వారు కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపించబడిన వారే. ఏమన్నారంటే దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. అందరికి దేవతలు అనబడి ఉన్నాను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. మనకు ఒక్కడే ఆయన తండ్రి. అంటే క్రైస్తవ వాళ్ళకి స్వాస్థ్యాన్ని ఇచ్చేవాడుగా, బాంధవ్యం అంటే తండ్రి అనే బాంధవ్యంతో పరిచయం అయ్యాడు దేవుడు. సర్వశక్తుడని పేరును పరిచయం అయిన ఆయనే, యెహోవా అని పరిచయం అయిన ఆయనే క్రైస్తవులకి ఎలా పరిచయం అయ్యాడంటే బాంధవ్యంతో పరిచయం అయ్యాడు. తండ్రి అనే బాంధవ్యంతో పరిచయం అయ్యాడు ఆయన. తండ్రి అనే బాంధవ్యంతో పరిచయం అయ్యాడు. అందువల్ల ఏం చెప్పాడంటే ఆ కింద చూడండి, యేసుప్రభు గురించి కూడా మాట్లాడబడింది. అర్థమైందండి, యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడబడింది. మరియు మన ప్రభు ఒక్కడని చెప్పబడింది. అర్థమైందండి, దేవుడు ఒక్కడే అని చెప్పి మరియు మనకు ప్రభు ఒక్కడే. అంటే యేసుక్రీస్తు వారు దేవుడైనా ఆది అంతం లేని వాడైనా క్రైస్తవులకి దేవుడిగా నియమించబడకుండా రాజుగా, ఏలికగా నియమించబడ్డాడు ఆయన. అంటే ఒక బోధకుడుగా, ఒక గురువుగా ఏర్పాటు చేయబడ్డాడు. అర్థమవుతుందండి. అందువల్ల యేసుక్రీస్తు వారికి ఆది అంతం లేనివాడైనా దేవుడు యేసుక్రీస్తు వారిని ఏం చేశాడంటే ఆయన అధికారం చేత ఈ భూమి మీదకు పంపించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన అన్నాడు చూసారా, యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని, అంటే ఆయన అద్వితీయ కుమారుని లోకాన్ని పంపించాడని చెప్పాడు. అంటే అద్వితీయ ప్రభు యేసుక్రీస్తు వారు. అందువల్ల ఇశ్రాయేల్ అంటే క్రైస్తవ జనాంగానికి దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారిని ప్రభువుగా, అద్వితీయ ప్రభువుగా ఏర్పాటు చేశాడు. అంటే అద్వితీయ ప్రభు అంటే అద్వితీయ రాజుగా. అద్వితీయ ప్రభు అంటే రాజే కదా, అద్వితీయ రాజుగా. కుమారుడు అంటే అర్థం ఏంటి? రాజనే కదా. కుమారుడు అంటే దేవుని పక్షంగా ఏర్పాటు చేసే రాజు అని. రాజు అంటే అద్వితీయ రాజుగా, అంటే యేసుక్రీస్తు వారు తప్ప మరొకరు ఎవరో లేకుండా రాజుగా, అద్వితీయ రాజుగా ఏర్పాటు చేయబడ్డాడు ఆయన. అర్థమైందండి. అందువల్ల అద్వితీయ కుమారుడు అని చెప్పబడింది ఆయన గురించి. అద్వితీయ కుమారుడు అని చెప్పబడిందంటే యేసుక్రీస్తు వారు క్రైస్తవులకి రాజుగా ఏర్పాటు చేయబడ్డారు. దేవుడు రాజులకు రాజు అయినప్పటికీ యేసుక్రీస్తు వారు మాత్రం క్రైస్తవులకి ఏం చేయబడ్డాడంటే అద్వితీయ రాజుగా ఏర్పాటు చేయబడ్డారు. అద్వితీయ రాజు కానీ అద్వితీయ కుమారుడుగా. అద్వితీయ కుమారుడు అంటే దేవుని పక్షంగా ఏర్పాటు చేసే రాజు అని. అందువల్ల యేసుక్రీస్తు వారు క్రైస్తవానికి రాజుగా ఏర్పాటు చేయబడ్డారు. ఆయన ఆది అంతం లేని వాడై ఉన్నా ఆది అంతం లేనటువంటి వాడు దేవుడు ఏం చేశాడంటే ఆయన్ని క్రైస్తవులకి రాజుగా ఏర్పాటు చేసేటప్పటికి కానీ దేవుడుగా ఏర్పాటు చేయబడలేదు. అందువల్ల దేవుడు అని అన్నప్పటికీ క్రైస్తవులకు ఏం రావాలంటే ఎఫెసీ పత్రిక 1:3 ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు. అర్థమైందండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు. అందువల్ల క్రైస్తవులకు దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు వారికి ఎవరు దేవుడో,
పరిశుద్ధాత్ముడికి ఎవరు దేవుడో ఆయన, అబ్రహాంకి ఎవరు దేవుడో, ఇస్సాకుకి ఎవరు దేవుడో, యాకోబు ఇస్సాకులు ఇశ్రాయేలుకి ఎవరు దేవుడో, అలాగున ఇశ్రాయేల్ ప్రజలకు ఎవరు దేవుడో, అలాగే ఇశ్రాయేల్ నుంచి వచ్చిన జన్మించిన యేసుక్రీస్తు వారు ఆయన మానవుడు కాకపోయినా దేవుడైనా ఆది అంతం లేనివాడైనా ఆయన్ని క్రైస్తవులకి దేవుడిగా నియమించలేదు. అందువల్ల యేసు ఎక్కడా కూడా నేను ఏం చెప్పలేదంటే నేను క్రైస్తవులకి దేవుడిని అని చెప్పలా. క్రైస్తవులకి దేవుడు అని చెప్పబోతే క్రైస్తవులు అనబడే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? యేసే దేవుడు, యేసు ఒక్కడే దేవుడు అని బోధించే మహనీయ లోకంలో అనేక మంది ఉన్నారు. క్రైస్తవులు ప్రార్థన ఎవరికి చేయాలో తెలియక, అసలు క్రైస్తవులకు దేవుడు ఎవరో తెలియక బాధపడుతున్నారు. అర్థమవుతుందండి? అంటే ప్రయాసపడుతున్నారు. బాధపడుతున్నారు అంటే ప్రయాసపడుతున్నారు అనమాట. యేసుప్రభుని అడిగితే చెప్పేస్తారు దేవుడు ఎవరో చెప్తే. యేసుప్రభు ఏమన్నారంటే నా దేవుడు మీ దేవుడు, నా తండ్రి మీ తండ్రి, అద్వితీయ సత్య దేవుడు అని చెప్పేశారు. అపోస్తులను అడిగితే ఏం చెప్పారంటే దేవుడు అక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన యేసుక్రీస్తు అనే నరుడు. అంటే దేవునితో సంబంధ బాంధవ్యాలు కలిగిన వాడు, జగత్తుకు ముందు ఉన్నవాడే యేసుప్రభు కూడా. అది రేపొద్దున వాస్తవాలు. అంటే యేసుక్రీస్తు వారు ఎలాగో దేవుని కుమారుడై ఉన్నారో రేపొద్దున మనం ఆలోచన చేస్తాం. కానీ ఇప్పుడు మనం ఆలోచించేది ఏంటంటే క్రైస్తవులకి దేవుడు ఎవరు? క్రైస్తవులకి దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు వారికి ఎవరు దేవుడు? ఆయనే. అర్థమైందండి? అందువల్ల అపోస్తులకు కానీ, యేసుక్రీస్తు వారికి కానీ, ఇశ్రాయేల్కి కానీ, మోషేకి కానీ, యాకోబు గారికి కానీ, ఇస్సాకు కానీ, అబ్రాహాముకు కానీ, నోవాకు కానీ, ఆదాం యొక్క బిడ్డలకు కానీ, ఆదాముకు కానీ ఎంతమంది దేవుళ్ళు? ఒక్కడే దేవుడు. అర్థమైందండి? ఆ దేవుడే క్రైస్తవులు కూడా ఆయనే. అర్థమైందండి? ఆదాముకి ఎవరు దేవుడు? క్రైస్తవులకు ఆయనే. నోహు, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు, ఇశ్రాయేలుకి ఎవరు దేవుడు? క్రైస్తవులు కూడా ఆయనే. యేసుక్రీస్తు వారికి ఎవరు దేవుడు? క్రైస్తవులు కూడా ఆయన దేవుడు. పరిశుద్ధాత్ముడు కూడా ఎవరు దేవుడు? ఆయన క్రైస్తవులకు దేవుడు అన్నవాడు. అందువల్ల క్రైస్తవులకు దేవుడు ఎవరు అని అంటే ఖచ్చితంగా ఎలా మాట్లాడాలంటే యేసుక్రీస్తు వారికి ఎవరు దేవుడు? ఆయన మా దేవుడు అని కరెక్ట్ గా ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ కొంతమంది ఈ దేవుడు ఎవరంటే యేసుప్రభు అండి అని చెప్తా ఉంటారు, లేకపోతే యేసయ్య అని చెప్తా ఉంటారు. అదే నన్ను యేసుక్రీస్తు దేవుడు కాదని నేను అంటలా. దేవుడు అంటే పేరు కాదు, ఆది అంతం లేని స్థితి కలిగిన వాడు అని అంటే ప్రభువు శక్తిమంతుడు, గౌరవింపదగిన వాడు. అలాగనే దేవునితో సమానుభావం అంటే స్వభావంలో సమానుడు, నిత్యత్వంలో సమానమైన వాడు ప్రభు యేసుక్రీస్తు వారు. అలాంటి సమానత్వం కలిగిన వాడు మానవ జాతి పాప విమోచన కొరకు మానవ దేహంలోకి రావాల్సి వచ్చింది యేసుక్రీస్తు వారు. దేవుడు అక్కడే ఉన్నాడు. దేవుడి దగ్గర ఆయనలాంటి స్వభావం, నిత్యత్వం కలిగిన మరొక ఆయన యేసుక్రీస్తు వారు ఆయన దేహాన్ని ధరించుకురావాల్సి వచ్చింది మానవ జాతి పాప విమోచన కొరకు. ఆయన ఏమన్నాడంటే దేవుడు అద్వితీయ కుమారుడు అని చెప్పి వచ్చాడు. ఆయన అద్వితీయ కుమారుడు అన్నాడు అనమాట. అద్వితీయ కుమారుడు అంటే ద్వితీయం లేనివాడు అన్నమాట, ద్వితీయం లేనివాడు. అందువల్ల క్రైస్తవులకి రాజులు ఎంతమంది? మనకి మరియు మనకు ప్రభు అక్కడే. అర్థమైంది? మరియు మనకు ప్రభు అక్కడే. తండ్రి అయిన దేవుడు మనకి రారాజు అంటే రాజు అయినా ఆయన మనం ఇప్పుడు రాజు అని అనం. ఎందుకంటే మనకు తండ్రి అనే బాంధవ్యంలో పరిచయం అయ్యాడు. యేసుక్రీస్తు వారు మాత్రం మనకి అద్వితీయ ప్రభు అయినట్టు వాడు. ఆయన అద్వితీయ ప్రభు అయినట్టు వాడు. అర్థమైందండి? అద్వితీయ ప్రభు అంటే అర్థమేంటి? ఒక్కడే మనకు ప్రభు. అద్వితీయ ప్రభు. ఎంతమంది ప్రభువులు క్రైస్తవులకి? ఎంతమంది ప్రభువులు అన్నాడు మొదటి పత్రిక 8:6 మరియు మనకి ప్రభు అక్కడే అన్నాడా? ప్రభువులు ఉన్నారన్నాడా? మరియు మనకి ఎంతమంది ప్రభువులు? ప్రభు ఒక్కడే. అంటే క్రైస్తవులకి రాజు ఏలికైనట్టు వాడు ఒక్కడే. అర్థమైందా? అందువలన ఏం చెప్పాడంటే తిమోతి రాసిన మొదటి పత్రిక 2:5 దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే అని చెప్పేశాడు. అందువలన గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మీద అధికారం కలిగిన వాడే ఉన్నవాడు. అర్థమైందండి? ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద అధికారం కలిగిన వాడే ఉన్నవాడు. అందువలన దేవుడు ఏం చేశాడంటే ఆయనకి బాధ్యతనంటే సంఘాన్ని ఏలికగా ఏర్పాటు చేశాడు. సంఘం మీద రాజు అయినట్టు వాడు
ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 20వ వచనం నుంచి చూడండి ఒకసారి. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును, కాబట్టి క్రీస్తును మృతుల్లో లేపింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. క్రీస్తును మృతుల్లో లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఏ యుగమునందు మాత్రమే కాక రాబోయే యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడిపాసాన కూర్చొని పెట్టుకుని. పరలోకంలో వాళ్ళకి కానీ భూమి మీద ఉన్న వాళ్ళకి కానీ రాజు ఎవరు? యేసుక్రీస్తు వారు మాత్రమే. అర్థమైందండి. అందువల్ల ఆయన ఏం చెప్పాడంటే రాజు ఏలికగా పరలోకమందు ఆయన కుడిపాసాన్ని కూర్చొని పెట్టుకున్నాడు. ఆయన తప్ప మిగతా వాళ్ళందరిని అప్పగించేశాడు. మరి సమస్తమైన ఆయన పాదాల కింద ఉంచి సమస్తం పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు అనమాట. సంఘానికి ఏలిక, లోకానికి భూపతులకి అధిపతి యేసుక్రీస్తు వారు. భూపతులకి అధిపతి ఎవరు? యేసుక్రీస్తు వారు. భూపతులకి అధిపతి అయినా, క్రైస్తవులకి రాజు అయినా, అర్థమైందని, క్రైస్తవులకి రాజు అయినా, భూలోకంలో ఉన్న వాళ్ళకి రాజు అయినా ఎవరనంటే యేసుక్రీస్తు వారు అనమాట. దేవుడు తండ్రిగా పరిచయం అయినప్పుడు క్రైస్తవులకి రాజుగా పరిచయం అవడం. ఎందుకంటే మనకు ప్రభు ఒక్కడని చెప్పినప్పుడు, అందుకనే అద్వితీయ ప్రభువుగా మనకు నియమించబడ్డాడు అనమాట. అద్వితీయ కుమారుడు అంటే అద్వితీయ ప్రభువుగా నియమించబడ్డాడు మనకి. అద్వితీయ తండ్రి ఎవరు? అద్వితీయ దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. ఎవరు? క్షమించారు, ఎవరు అద్వితీయ దేవుడు? ఎవరు? యేసుక్రీస్తు వారికి ఎవరు దేవుడో ఆయన తండ్రి అయిన దేవుడు. అందువల్ల అద్వితీయ దేవుడు, అద్వితీయ మనకు తండ్రి ఎవరు? యేసుక్రీస్తు వారి యొక్క తండ్రి అయిన దేవుడు అన్నమాట. ఆయన క్రైస్తవులకి దేవుడై ఉన్నవాడు. అలాగన క్రైస్తవులు దేవుడు ఎవరో గ్రహించాల్సిన అవసరం. అందుకనే పరలోకం వెళ్ళాలంటే ఏం తెలియాలంటే ఒక వ్యక్తికి దేవుడు ఎవరో తెలియాలి, యేసుక్రీస్తు ఎవరో తెలియాలి. యోహాను 17:3 చెప్పినట్టుగా అద్వితీయ సత్య దేవుడు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటియే నిత్య జీవం అన్నాడు. అర్థమైందండి. అందువల్ల క్రైస్తవులకి దేవుడు ఎవరో ఈనాడు మహా పండితులు అనబడే వాళ్ళు, బైబిల్ అట్టుకెళ్లే వాళ్ళకి తెలియక మనుషుల్ని మోసం చేయడం జరుగుతూ ఉంది. దేవుడే యేసుప్రభువుకి వచ్చాడంట, యేసుప్రభువే పరిశుద్ధాత్ముడికి వచ్చాడంట. గ్రంథంలో ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. అర్థమైందండి. తండ్రి అయిన దేవుడే యేసుప్రభువుకి వచ్చాడంట, మళ్ళీ ఆయన పాత్ర అయిపోయింది, మళ్ళీ పరిశుద్ధాత్ముడికి వచ్చాడంట. మరి పరలోకంలో ఎవరున్నారో? అర్థమైందండి. పరలోకంలో ఎవరున్నారో అర్థమైందండి. అందువల్ల గ్రహింపుగా గ్రంథం అర్థమవుతుంది కదా. తెలుగులోనే కదా దేవుడు రాయించాడు. యేసుప్రభు ప్రార్థన చేశారు కదా. ఎవరికి ప్రార్థన చేశారు? యేసుప్రభు ప్రార్థన చేసింది ఎవరికి? అద్వితీయ దేవుడికి. అద్వితీయ అంటే ఒకే ఒక దేవుడికి. దేవుడు మానవ జాతిని నిర్మాణం చేయాలన్న దేవుడికి, మానవ జాతిని నిర్మాణం చేయాలని ఆలోచన చేసింది తండ్రి అయిన దేవుడు. అర్థమైందండి. జగత్తు పునాది వేయబడక మునిపే మానవుల్ని నిర్మాణం చేయాలని, మానవ జాతిని పాపం నుంచి విడిపించాలని ఆలోచన చేసింది తండ్రి అయిన దేవుడు. ఆ తండ్రి అయిన దేవుడికి, ఆయన తండ్రి అయిన దేవుడు ప్రతి కాలంలో ప్రజలకి పరిచయం అవుతూ నేను ఒక్కడే దేవుడిని అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు వారు వచ్చి కూడా ఏం చెప్పాడంటే మనకి అద్వితీయ దేవుడు ఒక్కడే దేవుడు ఉన్నాడు, మనం ఒకటే, నాకు కూడా దేవుడు ఉన్నాడు అని చెప్పేశాడు ఆయన. మీ దేవుడు నా దేవుడు అని చెప్పేశాడు. అపోస్తలులు కూడా ఏం చెప్పారంటే మనకి లోకంలో దేవుళ్ళు అనబడేవాళ్ళన్నా మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, మరియు మనకు ప్రభు ఒక్కడే అని చెప్పేశాడు. మరియు అనే మాట తర్వాత పదానికి సంబంధించింది. అలాగున ఏం చేశాడంటే దేవుడు గాను యేసుక్రీస్తు వారుగా పరిచయం అవుతూ గ్రంథంలో తెలియపరచబడుతున్నప్పుడు ఈయనకు అర్థం కావట్లేదా? దేవుడు ఒక్కడు, దేవుడు యేసుక్రీస్తును పంపించాడని, ఆయన క్రైస్తవులకి రాజుగా అంటే యేసుక్రీస్తు చేత రక్షించబడిన ప్రజలందరికీ, తన రక్తం చేత విమోచించబడిన ప్రజలందరికీ కూడా రాజుగా నియమించబడ్డాడని, ఏలికగా నియమించబడ్డాడని సంగతి గ్రహించాల్సిన అవసరం ఉంది. అలా గ్రహింపు లేని వాళ్ళే ఎవరికి ప్రార్థన చేస్తున్నారో,
ఏం చేస్తున్నారో అర్థం తెలియని పరిస్థితులు. ఆరాధన ఎవరు చేస్తున్నారు? యేసయ్య యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా ఎక్కడైనా నన్ను ఆరాధించని అన్నాడు ఆయన. యోహాను సువార్త 4:24 ఏం చెప్పాడు? దేవుడు ఆత్మ గనుక, యేసుప్రభువు చెప్పారు ఈ విషయం, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలని తెలియజేయబడింది. యేసుక్రీస్తు వారే తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించాలని బోధిస్తే యేసుప్రభువుని ఆరాధించే దౌర్భాగ్యులు ఎంతమంది ఉన్నారు లోకంలో? దౌర్భాగ్యులు అంటే బూతు కాదు, భాగ్యం లేనోళ్ళు. అర్థమైందండి? భాగ్యం లేనోళ్ళు. ఏ భాగ్యం అంటే యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించే భాగ్యం లేనోళ్ళు దౌర్భాగ్యులు అంటే. అందువల్ల ఏసే ఆరాధన పాత్రుడని బోధించి ప్రజల్ని మోసం చేస్తున్నారు. అర్థమైందండి? యేసు వారికి కూడా తండ్రి అయిన దేవుడు ఉన్నాడనే సంగతి వాస్తవాలు తెలియజేస్తాం. అసలు మనకి దేవుడు ఒక్కడైన సంగతి, దేవతలు అనబడే లోకంలో ఎన్ని ఉన్నా దేవుడు ఒక్కడే ఉన్నాడనే సంగతి. దేవుడు తన కుమారుడైనంటే తనతో నిత్యత్వంలో స్వభావంలో సమానుడు. అంటే యేసుక్రీస్తు వారు కూడా ఆది అంతం లేని ఆయన. దేవుడు ఏం చేశాడంటే ఆయన్ని తన యొద్ద నుండి మానవ దేహంలో కనిక గర్భంలోకి పంపించాడనే సంగతి సవివరంగా తెలియజేయగలిగినప్పుడు దేవుణ్ణి దేవుడుగాను యేసుక్రీస్తుని యేసుక్రీస్తు వారుగా అంగీకరించే అవకాశం ఉంటుంది. అప్పుడు యేసుక్రీస్తు వారు పరలోకానికి మార్గమని, తండ్రి దగ్గరికి వెళ్లే ఒక ప్రత్యేకమైన మార్గం అనే సంగతి క్రైస్తవ్యానికి అర్థం అవుతుంది. యోహాను సువార్త 14:6 నేనే మార్గమును సత్యమును జీవము. ఎక్కడికి? నా తండ్రి యొద్ద అనేక నివాసాలు ఉన్నాయి, లేని వాళ్ళు మీతో చెప్పుదని యేసుప్రభువు మాట్లాడారు. యేసుప్రభువు మాట్లాడింది అబద్ధమా? యోహాను సువార్త 14:5 మీరు తండ్రి ఎందుకు విశ్వసిస్తున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి, లేని వాళ్ళు మీతో చెప్తున్నానని చెప్పేశాడు ఆయన. అంటే తండ్రి యొద్ద అనేక నివాసాలు ఉన్నాయి, లేని వాళ్ళు మీతో చెప్తున్నానని చెప్పేశాడు ఆయన. అందువల్ల తండ్రి అయిన దేవుడు దగ్గరికి వెళ్ళడానికి యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారంటే మార్గమై ఉన్నారు. అందువల్ల మానవులుగా గ్రహించడానికి దేవుని స్వభావాన్ని దేవుని దేవుడిగా ఎరిగిన వాడయండి. భూమి మీదకి వచ్చి మానవ దేహంలో పుట్టి మానవుడిగా ఎరిగి మానవునికి దేవునికి సంబంధాన్ని కలపడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు అమూల్యమైన రక్తాన్ని చిందించారు. అందువల్ల యేసుక్రీస్తు వారు ద్వారా మాత్రమే తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్లే అవకాశం ఉంది తప్ప మరొక అవకాశం లేదు. ఎక్కడ పరలోకం వెళ్ళడానికి అవకాశం లేకుండా పరలోకం అంతా దేవుడు చేసి పెట్టేశాడు. అందువల్ల క్రైస్తవులకి దేవుడు ఒక్కడే ఉండాలి, క్రైస్తవులకి రాజు ఒక్కడే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులకి రాజు ఒక్కడే ఉండాలి. అందువల్ల క్రైస్తవులకి దేవుడు ఎవరో తెలియకోకుండా ప్రజలు బ్రతుకుతూ ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళు తెలియదు అన్నమాట. విషయాలు సరిగ్గా అర్థం కాకపోతే మనిషి ఎలా ప్రవర్తిస్తున్నాడో వాళ్ళకి అర్థం కాదనమాట. పరలోకమందున యేసుప్రభు అని ప్రార్థన చేసి మళ్ళీ యేసుప్రభుకి ప్రార్థన ముగించాడు. ఎవరు చేశాడు? యేసుప్రభు చేశాడు, యేసుప్రభు ముగించాడు. మరి ఇంకొక ఆయన లేడా అక్కడ? అద్వితీయ సత్యదేవుడు లేడా? సంకల్పం చేసిన ఆయన లేడా? యేసుప్రభుని పంపించిన ఆయన లేడా? యేసుప్రభుని తిరిగి లేపిన ఆయన లేడా? మరి ఆయన ప్రార్థన చేయాలి కదా. ఆదివారం వస్తే ఆయనకు ఆరాధన చేయాలి కదా. నీకు దేవుడు ఎవరో తెలియకపోతే నువ్వు ఎవరికి ఆరాధన చేస్తున్నావు? యేసుప్రభు ఆరాధన చేస్తే యేసుప్రభు ఏమైనా అంగీకరించాలా? అంగీకరించడు. అందువల్ల వ్యర్థారాధన జరుగుతుంది లోకంలో. తెలియబడిన ఆరాధన, అర్థమైందని? ఏ ఆరాధన? తెలియబడిన ఆరాధన జరిగించిన మనుషులై ఉన్నారు లోకంలో. అందువల్ల గ్రహించండి, గ్రంథం తెలుగులో రాయబడింది కాబట్టి రాత్రి గ్రంథం అంటే ఏంటో, గ్రంథం యొక్క ఔన్నత్యం ఏంటో మనం నేర్చుకున్నాం. బైబిల్ దేవుని గ్రంథం ఎలాగో శాస్త్రపరంగా, విజ్ఞాన శాస్త్రపరంగా, ప్రవచన ప్రకారంగా, చరిత్ర పరంగా, భౌగోళిక పరంగా బైబిల్ దేవుని గ్రంథం అనే విషయాన్ని మనం అర్థమైనప్పుడు ఆ దేవుని గ్రంథాన్ని స్పష్టంగా యెషయా గ్రంథం 34:16 అనుకోండి, యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదవండి అని చెప్పేశాడు. అలాగూ పరిశీలన చేసి గ్రంథాన్ని మనం చదివినప్పుడు వాస్తవాలుగా అర్థమవుతాయి. దేవుడు అర్థం లేకుండా మాత్రం రాయించలేదు. అది గుర్తుపెట్టుకుని క్రైస్తవులకి దేవుడు ఒక్కడే ఉన్నాడనే సంగతి గ్రహించి ఆ దేవుడు పంపించిన యేసుక్రీస్తు వారిని సరిగా ఎరిగిన వారమై ఉండి ఆయన స్వభావాన్ని ఆయన దగ్గరికి వెళ్ళడానికి సంపాదించాల్సిన జీవితాన్ని మనం భూమి మీద సంపాదించుకుని, దేవుడు ఒక శక్తి మాత్రమే కాదు కోరికలు తీసుకోవడానికి, దేవుడు మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు,
నీతిమంతుడు, న్యాయవంతుడు, సత్యవంతుడై ఉన్నాడని తెలుస్తుంది. దేవుని స్వభావాన్ని సంపాదించడానికి మనందరం ప్రయాసపడు వారమై ఉండాలని, మనకి క్రైస్తవులైన మనందరికీ దేవుడు ఒక్కడే ఉండి ప్రతి ఆదివారం మన తండ్రి అయిన దేవుడిని యేసుక్రీస్తు ద్వారా ఆరాధించే వారమై ఉండాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ నేను హెచ్చరించకుండా ముగిస్తున్నాను. వందనాలు తెలియజేస్తున్నాను. సందేశాన్ని తెలియజేసినటువంటి సహోదరులకు మనందరి తరఫున వందనాలు తెలియజేస్తూ, ఇప్పుడు క్రైస్తవులకు దేవుడు ఎవరు? క్రైస్తవులకు దేవుడు ఎవరండి? నా యేసుక్రీస్తు వారికి ఎవరు దేవుడో ఆయన క్రైస్తవులకు దేవుడు అనే వాస్తవాన్ని విపులంగా గ్రంథంలో నుండి తేట తెల్లగా మనకు తెలియజేసినటువంటి సహోదరులకు మనందరి వందనాలు తెలియజేస్తూ ముగింపు ప్రార్థన మనం చేసుకుందామండి. రేపు మూడవ రోజు జరగబోయే అంశం ఏంటంటే, దేవుని కుమారుడు యేసు దేవుని కుమారుడు ఎలా అయ్యాడు అనే విషయాన్ని రేపటి రోజు మనం తెలియజేద్దాం. ఈ యొక్క రోజు ముగింపు ప్రార్థన చేయవలసిందిగా సహోదరులు పద్మారావు గారిని విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, ప్రేమ కలిగిన మా తండ్రి, మా ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తండ్రి అయిన మా దేవ, నీ అల్లేని గొప్ప నామకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. ఈ రీతిగా నీ కృపను బట్టి మరి అనేక విషయాలు నీ గురించి తెలుసుకోవడానికి మాకందరికీ మంచి అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి మరొకసారి వందనాలు మా తండ్రి. క్రైస్తవ్యం అనబడిన లోకానికి తండ్రి నీవెవరో సరిగ్గా తెలియదు మా నాయన. మరి అటువంటి పరిస్థితుల్లో గ్రంథాన్ని గ్రంథంగా, వాక్యాన్ని వాక్యంగా ఈ విధంగా నేర్చుకోవడానికి మీరు సమయాన్ని ఇస్తున్న విధానం బట్టి మరొకసారి వందనాలు తెలుపుకుంటున్నాం మా తండ్రి. క్రైస్తవులకు దేవుడు ఎవరు అనే విషయాన్ని మరింత తేటగా గ్రంథంలోంచి మాకు అందరికీ అర్థమయ్యేటట్లు మీరు వివరించిన విధానం బట్టి మరొకసారి వందనాలు తెలుపుకుంటున్నాం మా తండ్రి. మా నాయన, మరి ఇంకను 28 రోజులు జరగవలసిన బైబిల్ తరగతుల్లో మీ సహాయాన్ని అందచేయండి మా తండ్రి. ఈ కూడికలకు, ఈ బైబిల్ తరగతులకు అవసరమైన ప్రతి అవసరాన్ని మీరు తీర్చమని అడుగుతున్నాం మా తండ్రి. మాట్లాడుతున్న జీవనాన్నయ్య గారికి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, మరి ఆరోగ్యాన్ని కూడా దయచేయమని కూడా అడుగుతున్నాం మా తండ్రి. మరి ఈ పనిలో ఆసక్తిగా సహాయకారులుగా ఉంటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మీ కృప చొప్పున నడిపించే సహాయాన్ని అనుగ్రహించమని, మరి గ్రంథాన్ని గ్రంథంగా, వాక్యాన్ని వాక్యంగా నేర్చుకుంటులో మాకు కూడా మీరు చేస్తున్న ఈ సహాయాన్ని బట్టి మరొకసారి వందనాలు తెలుపుకుంటూ, మేము కూడా గ్రంథాన్ని ఉన్నదన్నట్లుగా ఇతరులకు ఉపదేశించే వారంగా ఆ విధంగా నడుచుకున్నట్టుకు మాకు కూడా మీ సహాయాన్ని అందచేయమని, ఈ కొడుకులను బట్టి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన సహోదరులకు వందనాలు తెలియజేస్తూ, కూర్చుని మీ అందరూ కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం.